ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విభూతి యోగము అనే అధ్యాయములో 3వ శ్లోకము గురించి తెలుసుకుందాము. యో మామజమనాధిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమత్వేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: నాకు ఆది అనున్నది లేదని, అట్లే పుట్టుక లేదని, లోకములకెల్లా మహేశ్వరుడునని ఎవడు తెలియనో వాడు మూఢత్వము నుండి బయటపడి సర్వ పాపముల నుండి ముక్తి పొందును. వివరము: పరమాత్మకు మొదలేదో ఎవ్వరికీ తెలియదు. పరమాత్మకి మొదలేదో చివరేదో ఎవరికీ తెలియదు. అది అగమ్య గోచరము. అందరి వలె పుట్టుక కూడా లేదు. ఇక్కడ భగవంతునిగా పుట్టుచున్నది కదా అని కొందరు అడగవచ్చును. పరమాత్మ నిరాకారము నుండి సాకారమునకు వస్తున్నాడు, కానీ అందరి వలె జన్మ కాదు. జన్మకున్న లక్షణాలు అక్కడ లేవు. స్త్రీ పురుష సంబంధముతోనే అందరికీ జన్మలు కలుగుచున్నవి. పరమాత్మ పురుష సంబంధము లేని స్త్రీయందు కూడా పుట్టగలడు. పరమాత్మ అనగా అందరి వలె అది జన్మ కాదని తెలియాలి. అంతేకాక సర్వలోకములకు మహేశ్వరుడని తెలిసిన వారు మూఢత్వము లేని వారై సర్వ కర్మల నుండి బయటపడగలరు. ఎందుకనగా వారి యందు జ్ఞానాగ్ని తయారై వారి కర్మలను కాల్చివేయుచున్నది. జ్ఞానము పెరిగి మూఢత్వము పక్కకు త్రోయుచున్నది అని ఈ శ్లోకములో భగవంతుడు తెలియచేశాడు. అందరికీ నమస్కారం.